ముందే అనుకున్నాం. మొదలు పెట్టగానే ఓం నమః శివాయ నామానికి ఆవులింత, దాని పేరు ఆవులింత. ఆవు అంటున్నారు. ఆత్మానం వస్తుంది, తుమ్ము వస్తుంది, మధ్యలో దగ్గు వస్తుంది, ఉమ్ము వస్తుంది, ఏమైతే ఎట్లా అంటే పెళ్లి కట్టుస్తా కట్టినప్పుడు వెంటనే ఆచమనం చేయాలి. అంటే నీళ్లు 3 సార్లు తాగాలి. నెక్స్ట్ కుడి చేయి పట్టుకోవాలి. కుడి చేయి పట్టుకొని శివ 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 శివ. కుడి చేయి ఎందుకు పట్టుకోవాలి? ఎడమ చేయి పట్టుకుంటే నష్టమా? 2 చెవులు నాకున్నాయి, 2 చెవులు మీద పట్టుకుంటా. గంగాదేవి ఈ చెవిలో ఉంటుందా? ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఎవరికి ఉన్నది? ఎందుకున్నది? ఇదే లెక్క. భగీరథుడు గంగ తెచ్చినప్పుడు జన్ను అనేటువంటి మహాశాస్త్రం నుంచి వెళ్తున్నాడు. గంగ ముంచేసింది. ఆయన కోపం వచ్చి మొత్తం దారికొస్తున్నాడు. జన్మ పాపం మీద పరిచయం హరిదేవుడు అవస్థ కాళ్ళు స్వామి ఆ గంగ మా పిల్లల వరకు తెస్తున్నాడు. ఆయన దాగుతుంటే నాకు అదేనా వదిలిపెట్టాను. ఆ మనిషికి దయగలిగి వదిలిండు. తాగింది కానీ వదిలేటప్పుడు మాత్రం కుడి చెవిలో వదిలిందంట. అందుకే గంగకు జాహ్నవి అని పేరు. జన్ను మహాన్ చెప్తుందిగా జాహ్నవి. అందుకే కుడి చెవి పవిత్రం. మనకి ఎక్కడైనా అక్కడ పొరపాటు జరిగితే వెంటనే ఏం చేయాలి? కుడి చెవి పెట్టుకొని శివ 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 అనుకుంటే చాలు, పవిత్రం. మూత్ర విసర్జనకు వెళ్తాం మధ్యలో. ఒకవేళ సాధారణ కూర్చోటి గట్టిగా కూర్చోటి, ఒకవేళ శరీర ధర్మం చెప్పలేము, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. వెళ్తే కాళ్ళు పడుకొని ఆకలి తీసుకుంటాం. లేదు మల విసర్జన పెడతాం, స్నానం చేయాలి. శాస్త్రీయ మాట స్నానం చేసుకుంటాం. ఇది ఇంకొకటి కొద్దిగా మనకి ఇబ్బంది అయ్యేటువంటి లాస్ట్లో ఒక సూచనలు మాత్రం ఇస్తారు. కొద్ది ఇబ్బంది, ఎక్కువ ఇబ్బంది. మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. మనం అనుకుంటే ఏమైనా చేస్తాం 2 రోజులు. ఎందుకు? మనకు మద్యం కన్నా రుచి శివనామం, మాంసం కన్నా రుచి శివనామం. ఒక్కసారి అనుకోండి, ఆ రుచి మరిగితే అంతే. 3 రోజులు అనుకోండి, అవి జీవితాన్ని విడిచిపెట్టుమా? ఏం లేదు. లేదు సార్ కొద్దిగా నాకు నేనైనా ఇబ్బంది అవుతుంది, నెల కన్నా ఎక్కువ ఉండలేదు. సరే పని చేయండి, ఈ నెలలో రష కంప్లీట్ చేయండి. అయిపోయింది నెలలో నిజమైపోతుందండి. ఇది చెప్తున్నా, రోజుకు 3000 చేయండి, నెల రోజులు 90,000 అయిపోయింది. 3000 ఇంకా ఉదయం 6 గంటల, సాయంకాలం 6 గంటల ముందు అయిపోయాయి. అంతే. గట్టి కుదిరి నెలలో అయిపోతుంది చెప్పండి. ఇక మీ ఇష్టం. తర్వాత ఇది దాని వరకే నిర్దిష్టప్పుడు శివనామం ఎట్లా చేసిన మంచిది, కానీ చేసేటప్పుడు మాత్రం దయచేసి తీసుకోండి. అది మనకే అనిష్టం, మనకే మంచిది. ఓకే ఓకే అలా అన్నప్పుడు అప్పుడు ఆపేసుకోవచ్చు. అప్పుడు కంటిన్యూ చేయాలని లేదండి. ఒకవేళ ఆడవాళ్లకు ఒక 5 రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ 5 రోజులు దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇబ్బంది లేదు. అంటే అది మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోవద్దు. మరి 108 రోజులు అనుకున్నప్పుడు 5 రోజులు గ్యాప్ వచ్చింది కదా అనుకోవద్దు. దాంతో ఇబ్బంది లేదండి. తర్వాత అందుకే చెప్తున్నాను, ఏదో ఒక రోజు మీకు అనివార్యమైన చేసుకోలేకపోయాడు, మామూలు లేదు. ఇంట్లో పని వచ్చి ఎక్కువైంది, ఇవాళ వీలు కాలేదు, అనేది గొప్ప పడిపోదు, రేపు చేసుకోండి. కనీసం ఒక్కసారన్నా అంటే కంటిన్యూషన్ దగ్గర కూడా ఒకసారి ఇంకోటి కనీసం ఆ సూత్రం ఇచ్చింది కాబట్టి అంతే. అట్లా